ఇన్స్పెక్టర్ హజ్ కమిటీ ఇన్స్పెక్టర్ గారు ఆయన వాయిస్ వినటానికి ఆయన ఎక్కువ తెలుగులోనే మాట్లాడతాను. ముందు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి తెలుగులో మాట్లాడాలని ఇంకా కూర్చున్నాం. అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఆంధ్రప్రదేశ్ నుంచి మే 13వ తేదీ మన హజ్ కమిటీ వెళ్ళింది. మన హసన్ బాషా సారు మరియు డైరెక్టర్ ప్రోత్సాహంతో అక్కడ సార్ వాళ్ళు నిత్యం పొగులు మా కోసం చాలా కష్టపడ్డారు. మాకు వాళ్ళకి 2.5 గంటలు తేడా ఉండేది. మేము రాత్రి 12-1 గంటకు అయ్యేది పండుకునేకి. మేము ఆడ 1 గంట పండుకుంటున్నామంటే సార్ వాళ్ళు ఇక్కడ 3:30 పండుకునేవాళ్ళు. అది విషయము. ఇంకోటి ఏ రాత్రి ఎక్కడ కష్టం వచ్చినా సౌదీ వాళ్ళ దగ్గరైనా కానీ ఇంకో దగ్గరైనా సరే ఏదైనా సరే ఆన్ ద స్పాట్లో సార్కైనా సరే డైరెక్టర్ సార్కైనా సరే అక్కడ ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్న బస్సు ఫస్ట్ మనం ఏపీ వాళ్ళు పోకముందు వేరే స్టేట్ వాళ్ళు పోయేటప్పుడు బస్సు ప్రాబ్లం ఉండేది. సాయంత్రం 5 నుంచి 8 దాకా హరం షరీఫ్కి పోయి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మనం ఎప్పుడైతే ఏపీ వాళ్ళు ఎంటర్ అయినారో ఆ సమస్య ఎప్పుడైతే ఏపీ తీసుకొచ్చామో సార్ గారు మన చైర్మన్ సాబు వెంటనే మన పై అధికారులతో మాట్లాడి ఆ సమస్యను కొన్ని తీసేసినారు. మన ఏపీ వల్ల చాలామంది స్టేట్లు కూడా సమస్యల నుంచి బయటపడ్డారు. కొంతమంది ఏమంటారు హాజీలు కష్టపడుతున్నారులే అనుకోండి. కానీ మన డైరెక్టర్ గారు దగ్గరుండి హాజీలు ఎలాంటి కష్టం రాకుండా ఇలాంటి చైర్మన్ గారిని నేను ఇప్పటికీ 4 సార్లు హజ్ యాత్రకు పోయేసి వచ్చినాను. ఇలాంటి చైర్మన్ సార్ని ఇంతవరకు ఇంత వెల్ఫేర్ చూసే చైర్మన్ సార్ ఇంతవరకు చూడలేదు. కొంతమంది మాటల్లోనే ఉండేది కానీ సారు మాటలు తక్కువ చేతలు 100% చేసినారు. మేము ఇప్పుడే హజ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఇందులో ఎలాంటి అబద్ధం చెప్పాం. మనస్ఫూర్తిగా మా చైర్మన్ సారు మా డైరెక్టర్ సార్ని అభినందిస్తున్నాం. సార్ చాలా హెల్ప్ చేసినాము. ఒకసారికి మేము స్టేట్ హజ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిపోయినాము. మేము హాజీలు ఏ సమస్య చెప్పినా వెంటనే సార్ వాళ్ళకి అర్ధరాత్రి నిలబడి మెసేజ్ పెట్టినా రిప్లై ఇచ్చేవాడు. సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు లేకపోతే ఈ 2026 హజ్ యాత్ర ఇంత సక్సెస్గా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గురించి మా ప్రభుత్వం గురించి సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి మాకు ముందుకు జరిగింది. మేము సార్ వాళ్ళు మా సమస్యలు తెలియజేసాము. అంత పెద్ద అధికారులకి సీఎంకి మేము చెప్పలేము కాబట్టి సార్ వచ్చేసి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళకి ఈ యొక్క సమస్యల్ని ముందుగా పంపించి దగ్గరుండి సమస్య అంటే అర్ధ గంటలో సాల్వ్ చేసేవాళ్ళు. మేము సౌదీ అరేబియాలో ఉన్నా కూడా సౌదీ అరేబియాలో అన్ని కంట్రీస్ వస్తాయి, 40 లక్షల మంది వస్తారు. కానీ మన ఏపీ వల్ల అందరికీ కూడా దేవుని దేవాల బాగా జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు, ఎలాంటి శారీరకంగా ఆర్థికంగా నష్టం కూడా జరగలేదు. మేము ఏపీ అధికారులకి చాలా కృతజ్ఞులై ఉన్నాం సార్. మేము ప్రతి హాజీని మేము మాట్లాడిన తర్వాత వాళ్ళ రిపీట్ బ్యాక్ తీసుకున్నాము. మీ గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఈ సంవత్సరం 2026లో వెళ్ళిన హజ్ కమిటీ ఇన్స్పెక్టర్లందరూ ఎంతో కష్టపడి మీరు హాజీల కోసం పనిచేశారు. హాజీల కోసం పనిచేస్తాం కాదు, అల్లా గురించి పనిచేశారు. ఆ సేవా మార్గం మీకు కలిగించినందుకు ఈ ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి ఇన్స్పెక్టర్లు మనకు వెళ్తే ఆయన 2027లో కూడా మంచి ఇన్స్పెక్టర్లను సెలెక్ట్ చేసి ఈ ప్రభుత్వం మళ్ళీ పంపిస్తే మనకు ఎంతో మేలు జరిగిద్దని చెప్పేసి హాజీలకి సేవ చేసుకునే భాగ్యం వాళ్ళకి కలిగిద్దని చెప్పేసి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరికీ ఒక మంచి కార్యక్రమం మొదలు పెడదాం మనం. ఈ కార్యక్రమంలో మీ అందరికీ పిలుస్తాను. తప్పనిసరిగా పిలిచి ఒక ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారి తరఫు నుండి మా ప్రభుత్వం నుండి మీకు తప్పనిసరిగా ప్రోత్సహిస్తామని చెప్పి తెలుపుతున్నాను. ఎందుకంటే హాజీలు అనే సేవ చేసేది మీరు అల్లా కోసం చేసే భాగ్యం కాబట్టి మీరు తప్పకుండా గెలిచారు కాబట్టి మీరందరినీ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు లేక